కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11 నుండి 13 వరకు మనం చదువుకుందాం. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషుని ఆత్మకే గాని మనుషులలో మరి ఏ ఆత్మకు తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. క్రైస్తవుడు లౌకిక ఆత్మను కూడా పొందగలిగి చలామణి అవ్వగలుగుతా ఉంటాడు. కాబట్టి నిజ క్రైస్తవుడు దేవుని సంబంధి, ఆత్మానుసారుడు తాను దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము అని అంటున్నారు. బాప్తిసము పొందినప్పుడు అలా జరిగిందండి. కనుక ఇప్పుడు ఆత్మ స్వభావం కలిగినటువంటి వారు మరొకసారి చూడండి 11 నుండి మరొకసారి, ఒక్క మనుషుని సంగతులలో అతనిలోనున్న మనుషుని ఆత్మకే గాని మనుషుల్లో మరి ఎవరికి తెలియను. కనుక మనకు తెలుసండి, మనం తీసుకునే ప్రతి నిర్ణయము, మనం చేసే ప్రతి పని ఇది ఆత్మ సంబంధమైన పన, శరీర సంబంధమైన పన అని ముందుగా మనకే అర్థమవుతా ఉంటుంది. అందుని బట్టి అదే విధంగా అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండొచ్చు ఆత్మను మనము పొంది ఉన్నామని ఇక్కడ మరియు గ్రంథకర్త చెప్పడము మనము గమనిస్తా ఉన్నాం. ఆఖరి వరకు చదువుదాం చూడండి. మనిషి జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూచుకొనుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. అనగా ఇక్కడ పౌలు చాలా తేటగా బోధకుడికి ఉండవలసినటువంటి ఒక మంచి లక్షణం విషయం కూడా జ్ఞాపకం చేయడము మనము గమనిస్తా ఉన్నాం. మనిషి జ్ఞానంతో బోధించడం లేదు, వాక్చాతుర్యంతో బోధించడం లేదు, లేదా తనకున్నటువంటి ఏదో ఒక రకమైనటువంటి మనిషి జ్ఞానముతో తాను బోధించకుండా ఎలా బోధిస్తున్నాడట, ఆత్మ నేర్పు మాటలతో వీటియే గూర్చే మేము బోధించుచున్నాము అని చెప్తా ఉన్నాడు. కనుక ఆత్మ యొక్క పనులను చూడండి ఎన్ని విధాలుగా ఉందో మనకు అర్థమవుతా ఉందండి. కనుక మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొనుచు ఆత్మ నేర్పు మాటతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము